సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించారు. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి భూసార కిట్లు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అగ్రికల్చర్ కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు కోదండరెడ్డి. కమిషన్ ఆధ్వర్యంలోనే భూసార పరీక్షల కిట్లు వచ్చాయని చెప్పారు. భూసార పరీక్షలు చేయటానికి కిట్టు తయారు చేశారని, కొండారెడ్డిపల్లి నుంచే కిట్ల పంపిణీ మొదలు పెడుతున్నామని చెప్పారు. సేంద్రియ ప్రకృతి విధానంలో పంటలు సాగు చేయాలని కోరారు కోదండరెడ్డి. సేంద్రియ పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. రైతులు తన కోసం ఆలోచన చేయడని, సమాజం కోసం ఆలోచన చేస్తాడని చెప్పారు. 2 ఏళ్లలో వ్యవసాయ రంగానికి 15,000 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. పంట మార్పిడికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2014 తర్వాత రైతుల దగ్గరికి అధికారులు రావడం మానేశారని, ఇప్పుడు మళ్లీ అధికారులు రైతుల దగ్గరికి వస్తున్నారని చెప్పారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ శాఖ అందరితో కలిసి ఈరోజు ఇక్కడ సమావేశము ఉద్దేశము కేవలము మట్టి పరీక్ష చేసుకోవడానికి కిట్లు ఇవ్వాలనే అభిప్రాయంతో ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీనికి తోడుగా రైతాంగం తరఫు నుంచి అనేకమైన సమస్యలు మా ముందు చెప్పడం జరిగింది. భూమి సమస్యలు కానీ, ఇంకా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం వల్ల జరిగే నష్టాల విషయంలో కూడా అవగాహన ఉంది రైతులకి. రైతులు అంత అమాయకులు కాదు. గ్రామాలలో ఉండే వాళ్ళకు కూడా అమెరికా దేశము ఏ విధంగా వ్యవసాయం మీద ప్రభావం పడే ఒప్పందం చేసుకున్నదనే మాట ఇప్పుడు ఇందాక మాట్లాడిన రైతు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం, కేవీఎన్ రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. దీనికి మేము వచ్చిన కార్యక్రమం పెట్టుకున్న ఆలోచన అంతా నెరవేరింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి మేము తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాం. మీ సమస్యలు ఏమున్నాయి కూడా ఈ ప్రభుత్వం అన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంది. నేరుగా మీకు సంబంధం లేకపోయినా, సెక్రటరియట్కు పోలేకపోయినా కమిషన్ దగ్గరికి రండి. కమిషన్ పరిష్కారం చేయడానికి అన్ని విధాల మీకు తోడుగా ఉంటుంది అనే మాట మనవి చేస్తూ, భూసార పరీక్షలు చేసుకోవడానికి ప్రతి రైతు వేదిక దగ్గర ఈ కిట్లు ఉంటాయి. తమ పొలం నుంచి మట్టి తీసుకొని వచ్చి దాన్ని పరీక్ష చేస్తే అప్పటికప్పుడే తేలిపోతుంది. ఆ భూమిలో ఏ విధమైన సారం తక్కువ ఉంది అనేది తెలిసిపోతుంది. సార్ ఒక కిట్ని డెవలప్ చేశారు. ఆ కిట్ ద్వారా మనం త్వరితగతిన అంటే వెంటనే రైతులు తమంతట తాముగానే సాయిల్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. దీనికోసం ఎటువంటి నైపుణ్యం అవసరం లేదు, కరెంటు కూడా అవసరం లేకుండానే ఈ కిట్ పనిచేస్తుంది. దీంట్లో ఈ కిట్లో నైట్రోజన్ కావాలంటే ఒక రియేజెంట్, ఫాస్ఫరస్ కావాలంటే ఏది కావాలంటే ఆ రియేజెంట్ వేసుకోవాలి. ఈ కిట్ను ఉపయోగించుకొని మనం నేల యొక్క ఉర్జన సూచిక, నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ఎంతెంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. వీటిని తెలుసుకొని వీటి ఆధారంగా మనం ఎరువులు వేసుకున్నట్టయితే రైతులు తమ పొలాలని మంచిగా ఉంచుకోవడమే కాకుండా ఎరువులపై పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. ఇటువంటి రంగులు వస్తాయి. సో ఇవి 6 to 7 అయితే ఇలా మంచిగా ఉన్నట్టు. సో మనం వేసిన ఎరువులన్నీ కూడా మొక్కకి